ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఇండస్ట్రీలోకి రావాలంటే చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవాలి, చాలా వాటిని సాక్రిఫై చేయాలి, చాలా రాంగ్ రూట్స్లో వెళ్ళాలి. ఇవన్నీ చాలా పెద్ద, అంటే ఇంత బుట్టుంది కదా, దాని గురించి మీరేమంటారు అసలు? అది మన బట్టి ఉంటుంది లత. మిగతా జాబ్ హోల్డర్స్ కావచ్చు, లేకపోతే వర్కింగ్ ఉమెన్స్ బోల్డ్ మంది ఉన్నారు, తర్వాత బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. చెప్తున్నా జనరల్ గా ఏంటంటే ఇప్పుడు కార్పొరేట్ జాబ్ చేసే వాళ్ళు చక్కగా ఇక్కడ కట్టేసుకొని హ్యాపీగా వెళ్ళిపోతే వాళ్ళని ఏమనరు, వాళ్ళ ప్రొఫెషన్ అంటారు. అంటే అదే ఒక ఇండస్ట్రీ అమ్మాయి వేస్తే చూసావు షార్ట్ వేసుకుని ఎలా వెళ్ళిపోతుందో, ఆ స్టైల్ అంటే ఈ కామెంట్స్ అనేది కేవలం ఇండస్ట్రీకే ఎక్కువ. అంటే ఇండస్ట్రీకి రావడానికి కారణం ఏంటంటే మనం ఆల్రెడీ గ్లామర్ ప్రపంచంలో ఉన్నాం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే గ్లామర్ ప్రపంచంలో ఆల్రెడీ మనం ఉన్నాం. ఉన్న తర్వాత ఇంకోటి ఏమైందంటే ఎంత తెలియని వాళ్ళైనా కానీ తొందరగా మింగల్ అయ్యేది, దగ్గరయ్యేది మన ఇండస్ట్రీలో మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక వేరే ప్రొడక్షన్కి వెళ్ళాను. ఆ ప్రొడక్షన్కి వెళ్ళినప్పుడు నాకెవరు తెలుసుండ్రు, నేను ఆర్టిస్ట్గా బేసిక్గా వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. కానీ నేను వెళ్ళాను అని అంటే అక్కడ నా కాంబినేషను ఎవరు చేస్తున్నారో నాకు తెలియకపోయి ఉండొచ్చు. నేను ఫస్ట్ టైం ఆయనతో కాంబినేషన్ చేయొచ్చు. ఆ సీన్ ఇప్పుడు నా ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ లాగే వెళ్ళి మీరు పడిపోగానే హక్ చేసుకుంటారా అని, కానీ హక్ సీనే రావచ్చు. ఆయన ఎవరో నాకు తెలియాల్సిన అవసరం లేదు. నేను ఆర్టిస్ట్ని కాబట్టి ఈ మాటనే బయట జనం ఎక్కువ ఒత్తి చెప్తారు. నేను ఆ సీన్ నేను అంత న్యాచురల్గా రావాలి కాబట్టి డెఫినెట్గా నేను అది ఫీల్ అయ్యే చేయాలి, చేస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ మనం ఇండస్ట్రీ సెట్లోకి వెళ్ళగానే అందుకే అందరితో పలకరించుకుంటాం, మాట్లాడుకుంటాం, కలుసుకుంటాం. మిగతా సంస్థలు మిగతా దగ్గర ఏంటంటే జాబ్లో జాయిన్ అయిన నెల తర్వాత కూడా నువ్వు పక్క మనిషితో మాట్లాడకపోయినా అడిగేవాళ్ళు లేరు. దీనివల్ల ఏమవుతుందంటే మన ఇండస్ట్రీ ఒక్కటి తొందరగా దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువ ఉంది కాబట్టి ఇండస్ట్రీలో ఇలా ఉంటుంది, ఇండస్ట్రీలో అలా ఉంటుంది అనే టాపిక్స్ తొందరగా రైజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఒక్కరితో సంబంధం మంచి చెడు అనేది మన మనసుకి మన ఆలోచనలకి సంబంధించింది. అది అంటే చెడు చేస్తేనే ఇండస్ట్రీలో సెట్ అవ్వగలరా, మంచిగా ఉంటే సెట్ అవ్వలేరు మరి. అలా అనుకుంటే ఇన్ని సంవత్సరాల కెరియర్లో నేను పెళ్ళయి ఆర్టిస్ట్గా వచ్చి పిల్లల తర్వాత నేను వచ్చి 22 ఏళ్ల కెరియర్ నేను కంటిన్యూ ఎలా అవ్వగలుగుతాను కదా. ఇప్పుడు నా హస్బెండ్ తెల్లవారితే ఆయన సెట్కి వస్తారు, నా పిల్లలు వస్తారు, నా కొడుకు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోనే ట్రయల్స్లో ఉన్నాడు. సో ఇన్ని ఉన్నప్పుడు మన జర్నీ బాగాలేకపోతే, మన ట్రావెల్ బాగాలేకపోతే, మన బిహేవియర్ బాగాలేకపోతే ఒక దగ్గర కాకపోతే ఒక దగ్గర టాపిక్ బయటకు వస్తుందిగా, ఆగిపోదు కదా. అది పెద్దవాళ్ళు చెప్పిన నానుడే కదా. పెళ్ళి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరికి తెలియదు అనుకుంటే కరెక్ట్ కాదు కదా. సో అది ఏం లేదు లత, అది ఏ ఇండస్ట్రీ అని కాదు, ఎక్కడైనా కానీ ఏదైనా ఏ పని చేయాలన్నా అది మన బుద్ధి బట్టే ఉంటుంది. 100%. ఇప్పుడు మనం సెట్లో అంతమంది అంటే అంతమంది లైట్ ఆఫీసర్స్ ఉంటారు, కెమెరా డిపార్ట్మెంటు, ప్రొడక్షన్, అంతమంది మధ్యలో ఒక సీన్ చేస్తున్నాము అంటే వాళ్ళందరూ ఉన్నారని మర్చిపోయి అది ఏడవాలా, తిట్టాలా, బాధపడాలా, హక్ చేసుకోవాలా, ఎలాంటి సీన్ అనేది ఒక రొమాంటిక్ సీన్ చేయాలా అంటే అవన్నీ మనం మర్చిపోయి చెయ్యాలి అని అంటే దానికి అది ఎంత కష్టం. అదే కదా. ఒక భార్యాభర్తే నలుగురిలో మాట్లాడుకోవట్లేదు, హక్ చేసుకోవాలి లేకపోతే ఉండాలి అంటే నలుగురిలో ఒక పెళ్ళింటికి వెళ్ళినా చేసినా అంత దీనిగా ఉంటారు. అలాంటిది అంతమంది మధ్యలో అంటే అది చూసినప్పుడు ప్రతి ఒక్కరు రియల్ అనే ఫీల్ అవుతారు కదా. అది ఎంత కష్టం అది. అయితే ఈ బురద అనే దాన్ని మీరు ఫుల్గా, అది ఇండస్ట్రీ అనే కాదు లత, ఎక్కడైనా కానీ ఏ ప్లేస్లోనైనా ఉన్ని, ఎలాగైనా ఉన్ని, ఏ జాబ్లోనైనా ఉన్ని, ఏ వర్క్ చేయని, ఏ బిజినెస్ చేయని, ఏదైనా కానీ తప్పు చేయాలి అని అంటే అది మన మైండ్ సెట్, వద్దు అనుకుంటే అది మన మైండ్ సెట్. దాన్ని ఎవ్వరు కూడా బలవంతం చేసేది ఉండదు, ఎవరు ప్రోత్సహించేది ఉండదు. అది మన మనసుతోని మన ఆలోచనతో. ప్రపంచం అంతా కామెంట్ చేయడానికి ఒక వేదిక మాత్రం ఇండస్ట్రీ. అలా అనుకునే వాళ్ళకి జవాబు ఇది మనకి కరెక్ట్గా ఉన్నప్పుడు మనం సంజేసి చెప్పుకోక్కర్లే. మనం ఎప్పుడు సంజేసి చెప్పుకోవడం మొదలు పెడతామో ఆ తప్పు మనం చేసినట్టు అవుతుంది. తప్పు చేసినప్పుడే మనం సంజేసి చెప్తాం, తప్పు చేయనప్పుడు సంజేసి చెప్పాల్సిన అవసరమే లేదు. అది నీకు తెలుసు, నీ మనసుకు తెలుసు, ఎవరేమనుకుంటే ఏముంది. ఓకే, వెరీ గుడ్. ఓకే మణి, రాఖీ సినిమాలో మీరు చెప్పారు, ఏమన్నారు, నేను ఒక నెగిటివ్ క్యారెక్టర్ యాక్ట్ చేశాను, దాన్ని నేను చాలా ఫీల్ అయ్యాను, ఇందాక మాటల్లో చెప్పారు. బట్ రియల్ లైఫ్లో
ఇప్పుడు మీకు ఒక అబ్బాయి ఉన్నారని చెప్పారు. అంటే మీ కోడల్ని మీరు అంటే ఇలా చెయ్యొచ్చు అనే ఆలోచన ఎప్పుడన్నా ఉంటుందంటారా? కోర్స్ చేయొచ్చు, అది రాఖీలో అత్తగారైతే, నేను కాదు. మనం పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా అత్తగారే అమ్మగారు. మనం 20 ఏళ్ళు అక్కడ బతుకుతాం, 80 ఏళ్ళు ఇక్కడే బతకాల. సో అత్తగారే అమ్మగారు. సో మన అమ్మ చెప్పినప్పుడు విసుక్కోం, కోపం తెచ్చుకోము. అత్త చెప్పేటప్పుడు ఎందుకు కోపం తెచ్చుకోవాలి? అంతే కదా. అస్సలు ఎప్పుడు కోపడలేదు మీ అత్తగారి మీద? మాకు అరుచుకోవడాలు, కొట్టుకోవడాలు అలాంటివి ఏమి రాలేదు. రేపు మీ కోడల విషయంలో నేను అదే అంటే పట్టించుకోవా అసలు లేదు, సమస్య లేదు. అది నేను ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళది, వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళది, అంతే. మనం అనవసరంగా వాళ్ళని మనం ఇలా ఉండు అలా ఉండు అని వాళ్ళని ప్రెషర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సెపరేట్ పెట్టేస్తావా కోడలు రాగానే? అది వాళ్ళ ఇష్టం, అది నీ ఇష్టం. ఎందుకంటే మీ అబ్బాయి నువ్వు పట్టుకొని కూర్చున్నావు అనుకుని లేదు. ఇప్పుడు ఒకటి చెప్తా లత, మనం తెల్లవారు లేచి మొహాలు నచ్చక మొహాలు చూసుకుంటూ తిట్టుకుంటూ ఒక ప్లేస్లో బతకడం కన్నా విడిపోయి పండగ పబ్బాన్ని కలవడం అనేది చాలా హ్యాపీ. అది నాగేశ్వర గారు కూడా, నాగేశ్వర గారు కూడా చెప్తారు. నేను కూడా దానినే సమర్థించాలో చేయాలి. ఎందుకంటే ఒక ఇంట్లోనో లేకపోతే ఒక ఉమ్మడి కుటుంబంగానో 4 ఫ్యామిలీలు, 4 తోటి కోడలు, 4 అన్నదమ్ములు ఉండి వాళ్ళు సంతోషంగా ఉండలేరు. తెల్లవారు లేస్తే ఏదో ఒక వంకలు, ఏదో ఒక తిట్లు, లేకపోతే ఆయన ఎక్కువ సంపాదించేస్తున్నాడు, ఈయన సంపాదించట్లేదని, వీళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు, వాళ్ళు ఇలాంటి దాంతో ఒకే ఇంట్లో ఉండటం కన్నా ఎవరికి వాళ్ళు సెపరేట్ అయిపోయి పండక్కి పబ్బానికి హ్యాపీ కలుసుకోవడం అనేది హ్యాపీ. అవును. నాకున్నది ఒకటే కొడుకు, వాడు నాతో ఉండాలి, మా ఆయనతో నాతో ఉండాలి అని వాడికి వాడి వైఫ్కి అనిపిస్తే అంతకన్నా హ్యాపీయెస్ట్ లైఫ్ ఇంకోటి లేదు. పిల్లలతోనే ఉండాలని కదా తల్లిదండ్రులు అనుకుంటారు. లేదు నా దారి నేను ఉండాలి అని వాడు ఫీల్ అయ్యాడు అనుకో, లేకపోతే అమ్మాయి ప్రెషర్ వల్ల ఫీలింగ్ వచ్చింది అనుకో, దాన్ని మనం లేదురా నువ్వు నాతోనే ఉండాలి అని అడకత్తెలో పోక చెక్కను మాత్రం చేయను నేను వాడిని 100%. ఓకే, వెరీ గుడ్. ఎందుకంటే చూస్తున్నాం కదా ఎంతో మందిని, జీవితం అంతా హ్యాపీ ఉండదు, పెద్దదేముండదు. అది కూడా నాకు తెలిసి పెళ్ళై ఒక 2-3 years వరకు ఉంటాయి ఏదైనా చిన్న. అది కూడా ఏంటంటే ఇప్పుడు ఇద్దరికి నచ్చని వాళ్ళ మధ్య ఒక మనిషి ఎంత కష్టంగా నలిగిపోతారు తెలుసా. చిన్న విషయం కూడా వాళ్ళిద్దరికి నచ్చదు. అలాంటప్పుడు ఎవరిని సమర్థించలేడు, తల్లిని సమర్థించలేడు, వైఫ్ని సమర్థించలేడు, ఎవరైనా అంతే. సో అందుకే కూల్, వాడికి ఎలా, వాళ్ళిద్దరికి ఎలా నచ్చితే అలా మనం రిసీవ్ చేసుకోవాలి. మన డెస్టినీ బాగుంది, కొడుకు నాతోనే చివరి లాస్ట్ వరకు మాతోనే ఉన్నాడు, మా ఇంట్లోనే ఉన్నాడు, ఇంకా సంతోషం, హ్యాపీ. ఇప్పుడు ఏంటంటే పాతకాలంలో అందరూ కలిసి ఉండేవాళ్ళు కాబట్టి ఏదైనా మనస్పర్ధలు వచ్చినా రూమ్లోనే మాట్లాడుకుని తర్వాత రోజు వచ్చి కలిసి అలా సంసారం సాగేవాళ్ళు. ఇప్పుడు ఇలా సపరేట్ పంపడం వల్ల కొన్ని మనకు కనబడుతున్నాయి, పేపర్ న్యూస్లో వాటిలో చూస్తున్నాం, సూసైడ్స్ అటెంప్ట్ చేసుకోవడం, లేకపోతే డైవర్స్ త్వరగా అయిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మరి ఇలాంటి విషయాన్ని మనం ఎలా తీసుకుంటే బెటర్ అంటావు? అప్పుడు అది సెపరేట్గా పంపేయటం వల్ల జరిగినవని నేను అనలేను, కానీ ఒకటి తల్లిదండ్రులు కూడా ఒకటి అర్థం చేసుకోవాలి, ఏంటంటే పిల్లలు లవ్ మ్యారేజ్ చేసుకున్నారనో లేకపోతే వేరే వాళ్ళని ఇష్టపడి చేసుకున్నారనో వాళ్ళని బయటికి పంపించేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే జరిగిపోయింది, మ్యారేజ్ జరిగిపోయిన తర్వాత వాళ్ళని బయటికి పంపించేయటం వల్ల వాళ్ళు రియలైజ్ అవుతారు అనుకోవడం కరెక్ట్ కాదు. ఓకే. ఎందుకంటే ఎవరు ఏదైనా కానీ హక్కును చేర్చుకునేది తల్లి అంటారు. సో పిల్లల్ని ఎప్పుడు కూడా మన నుంచి మనం అలా పంపించేసి మన వయసు ఉడికిపోయిన తర్వాత వాళ్ళు మనల్ని చూడట్లేదు అనటానికి మనకు రైట్ లేదు. అలా పంపించేసేటప్పుడు తిరిగి మనకి వయసు అయిపోయినప్పుడు, మనం ఒంటరి జీవితం అయిపోయినప్పుడు, లేకపోతే భర్త చనిపోయి భార్య మిగిలినప్పుడు, లేకపోతే ఇద్దరు ముసలి వాళ్ళు అయిపోయి వాళ్ళ సర్వైవల్ అవ్వలేనప్పుడు మా పిల్లలు మమ్మల్ని చూడట్లేదు అనటానికి రైట్ లేదు వాళ్ళకి. అలా ఎప్పుడు పంపించేస్తారో రైట్ ఉండదు. ఒకవేళ ఏ లవ్ మ్యారేజ్ చేసుకున్నా కానీ సరే అయిపోయింది కాబట్టి వాళ్ళని పిలుచుకొని మనకు తగినట్టుగా వాళ్ళని మలుచుకోవడానికి చూసుకోవాలి. ఓకే. అట్లీస్ట్ నైతిక విలువలు అనేవి నేర్పించాలి వాళ్ళకి. ఫస్ట్ ఏంటంటే పిల్లలు వెళ్ళిపోయి లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చేంత వరకు తల్లిదండ్రులు తెలుసుకోలేనంత స్టేజ్ ఏ తల్లిదండ్రులు పెట్టుకోకూడదు ఫస్ట్. ఎందుకంటే పిల్లలతో ఎప్పుడు కూడా మనం మనసు విప్పి ఫ్రెండ్లీగా వాళ్ళు ఏదైనా ధైర్యంగా మనతో వచ్చి షేర్ చేసుకునే పరిస్థితిలో తల్లిదండ్రులు ఉండాలి. అమ్మ నాకు ఇది జరుగుతుంది, నా లైఫ్లో ఇది జరుగుతుంది, నాకు ఇది నచ్చుతుంది, లేకపోతే పలానా అబ్బాయి నచ్చుతున్నాడు, లేదా పలానా అబ్బాయి నాతో మాట్లాడుతున్నాడు, అబ్బాయి అంటే నాకు ఇష్టం నాన్న అని పిల్లలు మనతో వచ్చి కనీసం చెప్పగలిగేంత ఆ రిలేషన్ ఎప్పుడు మెయింటైన్ చేయాలి. ఎందుకంటే
ఇప్పుడు పిల్లలు ఎవరితో షేర్ చేసుకుంటారు? పెద్దవాళ్ళతో షేర్ చేసుకోలేనప్పుడు ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు. ఫ్రెండ్స్ అంటే ఎవరు? వీళ్ళకన్నా 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెద్దవాళ్ళు లేదా వీళ్ళ ఏజ్ గ్రూప్. ఓకే, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందో వాళ్ళు సిమిలర్గా అదే ఆలోచనలో ఉంటారు. లేచిపోదామా, వెళ్ళిపోదామా, లేకపోతే లేచిపోండ్రా, వెళ్ళిపోండ్రా, లేకపోతే పెళ్లి చేసేసుకోండ్రా, లేకపోతే చచ్చిపోండ్రా, సూసైడ్ చేసుకోండ్రా. అంటే వీళ్ళకి వాళ్ళకి పెద్ద వేరియేషన్ ఆలోచన ఏమి ఉండదు, అదే ఆలోచన ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఏం చెప్తారో వీళ్ళు చెప్పింది క్లబ్ అయిపోయి ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియక రాంగ్ డెసిషన్లో పడిపోతారు. సో నేను అన్నది ఏంటంటే, మన పిల్లలు ఎదుగుతున్నప్పుడు, చిన్న పిల్లలప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఎంత బొజ్జగించి ముద్దు చేస్తామో, మన పిల్లలు ఎదుగుతున్నప్పుడు వాళ్ళు మన పక్కన కూర్చొని నేను ఇక్కడికి వెళ్తున్నా అంటే ఫస్ట్ అంటే నా ఉద్దేశంలో ఇంట్లో పిల్లలు చాలామంది చాలా వరకు తల్లిదండ్రులకి ఒక చోటుకి వెళ్తున్నాం అని చెప్పి అబద్ధం చెప్పి ఇంకో చోటుకి వెళ్తారు. బికాజ్ ఎందుకంటే అక్కడికి వెళ్తామంటే తల్లిదండ్రులు తిడతారు, అవును, వెళ్ళొద్దని ఇంట్లో పెడతారు. పలానా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను, సినిమాకి వెళ్తాము చేస్తారనే పేరెంట్స్ కొంచెం చేస్తున్నారు ఆ విషయం. సో అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక్కోసారి ఓవర్ ఫ్రీడమ్ ఇస్తే తర్వాత మరి ఓవర్ ఫ్రీడమ్ కూడా ఇవ్వకూడదు. అదే నేను అనేది, మన పిల్లాడు మన నైట్ ఏ టైంకి వచ్చి ఇంట్లో పడుకున్నాడో తెలుసుకోలేని స్టేజ్లో కూడా తల్లిదండ్రులు ఉండకూడదు. నేను అనేది ఏంటంటే, పిల్లలతో వయసు వచ్చిన పిల్లలతో, వయసు వచ్చే కొడుకుతో తండ్రి ఒక స్నేహితుల్లాగా ప్రవర్తించాలి, వయసు వచ్చిన కూతురుతో తల్లి ఒక స్నేహితురాల్లా ఉండాలి. అప్పుడే వాళ్ళు మనసులోని ఏమన్నా మనతో ఓపెన్గా చెప్పుకోగలుగుతారు. పలానా చోటుకి వెళ్తున్నా, ఓకే వెళ్ళరండి అమ్మా, కాకపోతే టైం మించిపోకుండా వచ్చేయండి అంటే ఏమవుతుంది? కరెక్ట్, మా అమ్మ ఎప్పుడు వెళ్ళినా ఏమనరే, మా నాన్న ఎప్పుడు వెళ్ళినా ఏమనరే, ఇప్పుడు ఎందుకు నేను గంటలు అంతే కదా. సో నేను అన్నది ఏంటంటే, పిల్లలతో ఆ ఓపెన్గా తల్లిదండ్రులు ఎప్పుడైతే ఉండగలుగుతారో, ఈ లేచిపోవడాలు, పెళ్ళిళ్ళు చేసేసుకోవడాలు, తల్లిదండ్రులు తెలియకుండా పారిపోవడాలు, సూసైడ్ అటెంప్ట్ చేయడాలు, ఇవన్నీ ఉండవు. ఇప్పుడు సపరేట్ వెళ్ళిపోవడం వల్ల కూడా, మ్యారేజ్ అయిన కొత్తలో వెళ్ళిపోవడం వల్ల కూడా త్వరగా డైవర్స్లు ఇవి తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు ఓకే, వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి పక్కన పెడదామంటున్నారు. అలా పెట్టడం వల్ల పాతకాలం పద్ధతి బెటర్ అంటారా, ఇప్పుడు జనరేషన్ బెటరా? మరి అప్పుడు కాల పరిస్థితులకి, అప్పుడున్న మనుషులకి ఆ కాలం కరెక్ట్, ఇప్పుడున్న మనుషులకి ఇప్పుడున్న పద్ధతులకి ఈ కాలం కరెక్ట్. ఎందుకంటే అప్పుడు ఆ ఏజ్లో ఒక 20,000 10,000 సంపాదించాలంటే నువ్వు ఎంత గొప్ప స్థాయి ఉండాలి, నీకు ఎంత గొప్ప చదువు ఉండాలి. మా అమ్మగారు జాయిన్ అయ్యేటప్పుడు తన శాలరీ 150 రూపీస్ అంట. ఈరోజు నా కూతురు తాను ఇప్పుడు నెలకి 50,000 డ్రా చేస్తుంది. దట్స్ 100% కరెక్ట్, అవును కదా. 50,000 డ్రా చేస్తుంది తను. అంటే షీఈ్ అరౌండ్ 23 years గర్ల్, 53 డ్రా చేస్తాను. అదే వయసుకి మా అమ్మగారు 150. నా ఫస్ట్ రెమ్యునరేషన్ 750 రూపాయలు పర్ ఎపిసోడ్. అంటే ఇప్పుడు ఏమైంది, కల్చర్ మారింది, పెరిగింది, కార్పొరేట్ సంస్థలు వచ్చాయి, కంప్యూటర్ సంస్థలు వచ్చాయి, శాలరీస్ ఎక్కువగా వస్తున్నాయి, క్రెడిట్ కార్డులు ఉన్నాయి చేతిలో, ఇష్టానికి గీకేయచ్చు, తర్వాత కట్టుకుందాంలే అని. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు జనరేషన్ ఇంకా ఇప్పుడు కమింగ్, ఇంకా మా పిల్లలు పుట్టే పిల్లలు, ఇప్పుడు మా తమ్ముడు పుట్టే పిల్లలు, వాళ్ళని ఇంకా అసలు మనం కంట్రోల్ చేయలేము, ఇప్పుడే కంట్రోల్ చేయలేకపోతున్నాం. సో వాళ్ళని మనం కంట్రోల్ చేయాలని చూడకూడదు. కాకపోతే ఏంటంటే మన పద్ధతులు, నైతిక విలువలను నేర్పించాలి. అది నేర్పించి పిల్లల్ని వదలాలి. వాళ్ళకి తగ్గట్టు మనం కూడా కొన్ని చేంజెస్ అవ్వాలి అంతే. అంటే మన పట్టుదల మనదే. అంటే ఇప్పుడు చాలా మంది కొందరు అసలు, ఇప్పుడు నువ్వు అన్నావు పెళ్లి చేసుకున్న వెంటనే సెపరేట్ ఫ్యామిలీ ఉండాలి, సెపరేట్గా వెళ్ళిపోవాలి. ఎలా అయిపోయారంటే, అమ్మాయి సంపాదిస్తుంది, అబ్బాయి సంపాదిస్తున్నాడు, ఇగో ఇద్దరికి, నువ్వెంత సంపాదిస్తున్నావు, నేను అంత సంపాదిస్తున్నా, సో నేను ఎందుకు మీ అమ్మ నాన్న కింద సేవ చేయాలి, ఇంట్లో పని నేను ఎందుకు చేయాలి. ఇప్పుడు అమెరికాలో లాగా 2 రోజులు నేను వండుతాను, 2 రోజులు నువ్వు వండు అనే పరిస్థితికి వచ్చారు. అంతే కదా. కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళ పరిస్థితులు అంతా అలాగే ఉంది. అలా ఉన్నప్పుడు ఏంటి, అత్త మామని ఫ్యామిలీని అంతా వెనకాల పెట్టుకుంటే వాళ్ళ ముందు ఇవన్నీ నడవు. ఓపిక లేదా, కాదు, ఓపిక లేదా పిజ్జా ఆర్డర్ చేసుకుని పిజ్జా తినేసి పడుకోవచ్చు. అలా ఉన్నారు ఇప్పుడు పిల్లలు. సో దానివల్ల ఏంటంటే డెఫినెట్గా వాళ్ళకి తల్లి, ఇప్పుడు నీ కొడుకు నీ ముందు కిచెన్లోకి వెళ్తే నువ్వు ఒప్పుకోవు కన్ఫర్మ్గా, అంతే కదా. నువ్వెందుకు ఉంది కదా. అండ్ ఏంటి, వాళ్ళకి సాటర్డే సండే పాపం వీకెండ్స్ వారమంతా కష్టపడతారు. ఆ సాటర్డే సండే వాళ్ళు ఏదో ఎంజాయ్ చేయడానికి బయటకు వెళ్ళాలి. మళ్ళీ 6 రోజులు మళ్ళీ ముసలోళ్ళకి వండుకుని కూర్చుంటే కష్టం కదా. సో పిల్లలు అలా ఉంది ఆ మైండ్ సెట్. ఇప్పుడు నా కూతురు ఐటీలోనే వర్క్ చేస్తుంది, కానీ
తనేమంటదంటే నేను పెళ్లి చేసుకుంటే అత్త మామయ్య ఫ్యామిలీ అందరూ ఉన్న దాంట్లోనే నేను చేసుకోవాలి అన్నది తన మైండ్ సెట్. కొందరు ఉంది ఆలోచన, కొందరు అంటే అది మన పెంపకాన్ని బట్టి ఉంటుంది లత. ఏంటంటే మళ్ళీ ఓల్డ్ డేస్ వస్తాయి అనిపిస్తుంది. ఎందుకంటే Definitely ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా ఇప్పుడు మనం ఉన్నాము, ఇక్కడికి హ్యాండ్స్ వేసాం, ఇక్కడికి వేసాం, మళ్ళీ ఇప్పుడు చూస్తే 3/4 ఏం లేదు, దిస్ ఇస్ లైక్ ఎ సైకిల్ లత. లైఫ్ అలా అది అలా తిరుగుతూనే ఉంటది. కొన్ని రోజులకి ఇది బోర్ కొడుతుంది. ఏమనిపిస్తుంది అంటే వద్దులే అందరితో కలిసి ఉండడమే బెటర్ అని చెప్పి మళ్ళీ వస్తారేమో అంటే ఆలోచనలు కొంచెం మారుతున్నాయి ఈ మధ్య పిల్లలు. ఎందుకు కార్పొరేట్ పీపుల్ పిల్లలు పుట్టగానే అయ్యో పెద్దవాళ్ళు ఉంటే చూసుకునే వాళ్ళే, మేము వీళ్ళని ఏదో బేబీ కేర్ సెంటర్లో పడేయాలి వెళ్ళాలి, ఇవన్నీ అర్థమవుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే యూత్ జనరేషన్ కదా, ఆ బ్లడ్ అలా ఉంటుంది, అది అలా ఉంటుంది, దాన్ని మనం ఏం చేయలేం. బట్ వాళ్ళు తెలుసుకుంటారు. హాయ్, టుడే టుమారో ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి.